కార్మికోద్యమ నేత ఎస్ఏఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతిని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. కామేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి, వేతనాల పెంపుదలకు ఎస్ఏఎస్ కామేశ్వరరావుగా గుర్తింపును పొందిన ఆదిపట్ల సూర్య కామేశ్వరరావు ఎంతగానో కృషి చేశారని విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ అన్నారు. కార్మికోద్యమ నేత ఎస్ఏఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతి సందర్భంగా చెంచుపోట్లోని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. విద్యుత్ ఉద్యోగులు సుఖ సంతోషాలతో ఉన్నారంటే కామేశ్వరరావు చలవ వల్లనేనని సత్యనారాయణ చెప్పారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పరిస వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఎల్డీసీలుగా పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయించడంతో సహా కామేశ్వరరావు చేసిన ఉద్యమం, త్యాగాన్ని వివరించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించి మరీ ప్రాణాలను బలి ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ చిత్రాదిత్య, పురుషోత్తం, హారిఫ్, కన్నా, వెంకటేశ్వరరావు, వెంకట సుబ్బయ్య, ధనలక్ష్మి, రేష్మి, లక్ష్మి, సిహెచ్ శ్రీనివాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ శ్రీమాన్ ఆదిపట్ల సూర్య కామేశ్వరరావు గారు, ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారిది 52వ వర్ధంతి సందర్భంగా మరి డివిజన్ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరి అక్కల సత్యనారాయణ గారికి, అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్ గారికి, మరి ఇది డివిజన్ ఆఫీస్ స్టాఫ్ అందరికీ ముందుగా నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారి వర్ధంతి కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఆయన మరి శ్రీకాకుళం జిల్లాలో బొబ్బిలి తాలూకా అగ్గడ గ్రామంలో 1939 సంవత్సరంలో జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో, ఏపీఎస్సీ బోర్డులో డ్రాఫ్ట్స్మ్యాన్గా మరి ఆయన విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఉద్యోగులకి మరి జీతభత్యాలు అనేవి సక్రమంగా ఉండేవి కాదు, సెలవులు సరిగ్గా ఉండేవి కాదు, బోనస్ ఉండేది కాదు. పర్మనెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్గా తీసుకోవడమే కానీ పర్మనెంట్ చేసేవాళ్ళు కాదు. ఇవన్నీ మరి సరళీకృతం చేయాలనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కామేశ్వరరావు గారు తిరిగి వాళ్ళకి హక్కులు సాధించడం కోసం మరి ఈఆర్ఓలు కానివ్వండి, సర్కిల్ ఆఫీసు, డివిజన్ ఆఫీసులు మొత్తం తిరిగి ఆయన సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించుకునే దిశగా ఒక ఆఫీసుల్లో మరి ఒక సమ్మె నోటీస్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారి వర్ధంతి గురించి ఇక్కడ సమావేశం అవటం జరిగింది. మరి వారి ఔన్నత్యం గురించి, వారి యొక్క గొప్పతనం గురించి చెప్పున్నారు. వారు 1973వ సంవత్సరంలో ఏదైతే ఈ విద్యుత్ కార్మికుల యొక్క సమస్యల గురించి పోరాటం చేసి వారు చేసినటువంటి ఆ ఆత్మాహుతి యొక్క ప్రతిఫలంగానే ఈ రోజున వీరందరికీ కూడా ఇంత గొప్ప జీతాలు, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు ఈరోజు ఇంత మంచి జీతాలు తీసుకొని ఇంత సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నామంటే దానికి కేవలం వారి యొక్క ఔన్నత్యము, వారు ఆ రోజు చేసినటువంటి బలిదానం వల్లే ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం. సో ఇంతమంది కోసం, ఇంత భావితరాల కోసం ఆయన ఆ రోజు ఆ పోరాటం చేయటం అనేది ఎప్పుడూ చిరస్మరణీయమైనది. అలాంటి వారిని మనం వర్ధంతి రోజు ఇలా గౌరవించుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో